ఈ సెషన్లో మార్నింగ్ సెషన్ కంటే కూడా మరింత అవేర్గా ఉండాలి. ఎందుకు అంటే ఈ సెషన్లో మనం ప్రాక్టికల్ చేయబోతున్నాం. ఓకే, ప్రాక్టికల్గా ఒక ఎనర్జీ సిస్టమ్ని మన బాడీలో ఎస్టాబ్లిష్ చేసుకొని ఏవైతే మన డిజైర్స్ ఉంటాయో వాటిని మనం ఫుల్ఫిల్ చేసే విధంగా మనం స్టెప్ వేయబోతున్నాము. సో ఒక సబ్జెక్ట్లోనికి మార్నింగ్ రామ్తా యొక్క లైఫ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. రామ్తా జీవితానికి ప్రజెంట్ మన జీవితానికి ఉన్నటువంటి ఆ సిమిలారిటీస్ని మనం కంపేర్ చేసుకుంటూ ఒక పరిచయం చేశాము. రామ్తా బుక్లో మొదటి అధ్యాయం సువర్ణాధ్యాయం. సువర్ణాధ్యాయం చెప్పుకున్న తర్వాత మనం పూర్తిగా ప్రాక్టికల్స్లోనికి మనం వెళ్ళిపోతామండి. సువర్ణాధ్యాయం అనేటువంటి ఒక్క టాపిక్ని గనక మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మనం ఎంత విలువైన వాళ్ళో మనకు అర్థమవుతుంది. రామ్తా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా రామ్తా ఏం చెప్తారంటే, నేను ఎంత విలువైన వాడినో, శ్రీరాముల వారు ఎంత విలువైన వారో, శ్రీకృష్ణుల వారు ఎంత విలువైన వారో, జీసస్ క్రైస్ట్ ఎంత విలువైన వారో నేను చెప్పను. వారు విలువైన వారే, వారి విలువను మీరు గ్రహించాలి. కానీ దానికంటే ముందు మీరు గ్రహించవలసినటువంటి మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరెంత విలువైన వారో, మానవుడు తాను ఎంత విలువైన వాడో తాను గ్రహించనంత వరకు ఎంతమంది విలువల గురించి గ్రహించినా కూడా తనకు ఉపయోగం ఉండదు. ముందు తాను ఎంత విలువైన వాడో తాను గ్రహించాలి. సో మానవుడు ఎంత విలువైన వాడో గ్రహించడం కోసం మనకి సువర్ణాధ్యాయం అనే టాపిక్ మనకు ఉపయోగపడుతుంది. ఆ టాపిక్ నేను చెప్తాను. మాస్టర్ కొద్దిగా టేబుల్ నెక్స్ట్ సెషన్స్కి వచ్చేటప్పుడు రామ్తా బుక్ మీరు తీసుకొని వస్తే చెప్పేటప్పుడు మీరు అండర్లైన్ మీరు చేసుకోవచ్చు. రైట్ మాస్టర్స్, ఇక్కడ మొట్టమొదటి వాక్యం ఏంటంటే, మానవ జాతి విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడం ఒక్కటే మార్గం అంటారు ఇక్కడ రామ్తా. ఏంటి విమోచనం? ఏంటి మానవ జాతి ఒక విమోచనంలో ఎందుకు ఉంది అంటే, విమోచనం అన్న పదం వెనకాల చాలా గాఢమైన అర్థం ఉందండి. విమోచనం అంటే ఒక విడుదల అని అర్థం. ఎక్కడి నుంచి విడుదల? మన కోసం మనమే కొన్ని సంఖ్యలు వేసుకొని బంధింపబడ్డామంటారు. ఇప్పుడు మనం ఒక స్తంభాన్ని వెళ్ళి మనం కౌగిలించుకొని మన స్తంభాన్ని నన్ను వదిలిపెట్టు అంటే స్తంభం మనల్ని వదిలిపెట్టదు. ఎందుకు? మనమే కౌగిలించుకున్నాం ఆ స్తంభాన్ని. మనమే కొన్ని సంఖ్యలను తగిలించుకున్నాం. మనం తగిలించుకున్నటువంటి సంఖ్యల నుంచి మనం విడుదల కావడానికి మన కోసం మనమే ఒక కారాగారాన్ని నిర్మించుకున్నాం. ఒక జైలు మనమే ప్రిపేర్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఉన్నాం మనం. దాని నుంచి విడుదల కావడానికి, విమోచనం పొందడానికి, స్వేచ్ఛను పొందడానికి భౌతికపరమైన స్వేచ్ఛ కాదు ఇక్కడ చెప్పేది, ఆధ్యాత్మికపరమైనటువంటి స్వేచ్ఛ కావాలి మానవుడికి. ఆధ్యాత్మికపరమైన స్వేచ్ఛ ఉంటే మిగతా స్వేచ్ఛలన్నీ వచ్చేస్తాయి. అందుకే మనం అందరం బంధించబడ్డాము. మరి దాంట్లోంచి బయటికి రావాలి అంటే ఒక్కటే మార్గం అంటున్నారు రామ్. అది ఏంటంటే, మీ దివ్యత్వాన్ని మీరు స్మరించడమే. వేరే ఎవ్వరి దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటే చాలు. 3 కోట్ల మంది దేవతల దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటే చాలు, స్మరించవలసిన అవసరం లేదు. స్మరించడం అంటే మనం మాటికి మనలో మనం తెలుసుకోవడము, తెలుసుకున్నది ఉపయోగించుకోవడం. దేవతల యొక్క దివ్యత్వాన్ని నువ్వు ఉపయోగించుకోగలవు అని మనల్ని భ్రమ పెడుతూ వచ్చారు ఇంతకాలం పాటు. మీరు ఎవరైనా దివ్యత్వాన్ని ఉపయోగించుకోగలరు అంటే అది మీ దివ్యత్వాన్నే. మీ పక్కన వాళ్ళ దివ్యత్వం కూడా మీరు ఉపయోగించుకోలేరండి. కాకుండా మీరు అనుసంధానంలో ఉంటారు, లింకప్లో ఉంటారు, ప్రేమతో సహాయం చేసుకుంటారు. కానీ స్మరించడం అనే దగ్గరికి వస్తే మాత్రం మీ దివ్యత్వాన్ని మాత్రమే మీరు స్మరించుకోగలరు. మీ దివ్యత్వాన్ని స్మరించుకుంటేనే మీరు విమోచనం పొందగలరు, ఒక ఆధ్యాత్మిక స్వేచ్ఛలోనికి వెళ్ళిపోగలరు అనేది ఈ వాక్యం యొక్క అర్థం మాస్టర్స్.
మరి అలా మన దివ్యత్వాన్ని స్మరించడమే ఈరోజు మనం చేసే ప్రాక్టికల్ అండి. ఈ ఒక్క వాక్యం మీద మనం చేయబోతున్నాం ఈరోజు. మరి మనం ఎప్పుడు స్మరిస్తాం మన దివ్యత్వాన్ని? మనం దివ్యులము అన్న విషయం మనకి ఎట్లా అర్థమవుతుందండి? మనం ఇప్పటిదాకా దేవతల దివ్యత్వాన్ని, దేవుళ్ళ దివ్యత్వాన్ని స్మరించాం కదా. అలా స్మరించినప్పుడు మనం దేవతల గురించి, మనం దేవుళ్ళ గురించి ఏమని స్మరించాం? వాళ్ళు చాలా శక్తివంతులు, అంతే కదా. మనం ఏం చెప్పుకుంటాం? వాళ్ళు చాలా శక్తివంతులు, వాళ్ళ చైతన్యం చాలా ఉంటుంది, వాళ్ళ ప్రేమ అనంతమైనది, వాళ్ళు ఒక శాశ్వతంగా ఉంటారు, వారు అమితమైన శక్తి కలవారు. మనం వారిని స్మరిస్తే వారి శక్తి మనకి ఇస్తారు. మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, మన దుఃఖాల నుంచి, మన గాయాల నుంచి మనకు విముక్తి కలిగిస్తారు అని మనం స్మరించాం ఇంతకాలం. అది కాదు స్మరించవలసింది. మీ దివ్యత్వాన్ని మీరు స్మరించాలి కదా. మరి మీ దివ్యత్వాన్ని మీరు స్మరించాలి అన్నప్పుడు మీరు కూడా అంతే శక్తివంతులు. ఇంతకాలం వరకు, జన్మ జన్మల వరకు మీరు ఎవరినైతే ఆరాధిస్తూ వచ్చారో, మీరు ఎవరినైతే పూజిస్తూ వచ్చారో, మీరు ఎవరినైతే ప్రాధేయపడుతూ వచ్చారో, మీరు ఎవరినైతే బతిలాడుకుంటూ వచ్చారో వారు మీరు సమానమే. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ అండి. మనందరం సమానమే. వారు ఒక స్టెప్ ముందున్నారు. మరి ఇలా చెప్పినంత మాత్రాన మనం ఇంతవరకు ఓకే, ఇక్కడ ఉన్నంత వరకు నా కాన్షియస్లో ఉంటారు కాబట్టి మీకు ఓకే అనిపిస్తుంది. ఒక్కసారి బయటికి వెళ్ళి సమాజంలో మీరు అడుగుపెట్టిన తర్వాత, ఒక్కసారి ఇంటికి వెళ్ళి టీవీ ఏదైనా ఆన్ చేసిన తర్వాత, ఆ వార్తలు చూసి, ఆ న్యూస్ చూసి మీ మైండ్ అయిపోయిన తర్వాత నేను దేవుణ్ణి ఏంటి, సార్ వచ్చాడు, అక్కడ కోడ నుంచి వచ్చాడు, నువ్వు దేవుడు, నువ్వు దివ్యుడివి అని చెప్పాడు, నేను దేవుణ్ణి ఏంటి, నేను దివ్యుడిని ఏంటి, నేను ఇంట్లో కూర్చొని లుంగి కట్టుకుని టీవీ చూసుకుంటూ కూర్చున్నాను, నేను దేవుడితో ఎట్లా సమానమవుతాను? మీ మనసు ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని కొంచెం చేస్తుంది మనసు కంపల్సరీగా. ఇక్కడ ఉన్నంత వరకు ఈ శక్తి క్షేత్రం మనల్ని అలా ఆపుతుంది, కానీ బయటికి వెళ్ళిన మరుక్షణం రోడ్డు దాటి చూడండి అంత ఆవిరైపోతుంది. అందుకే మనకి సబ్జెక్ట్ కావాలి. ఎందుకు మీరు దేవుళ్ళు? మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని. అందరూ దేవుళ్ళమే. అహం బ్రహ్మాస్మి ఎందుకు? సనాతన కాలం నుంచి ఉంది కదా అహం బ్రహ్మాస్మి అని. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, 4 వేదవాక్యాలు కదా. అహం బ్రహ్మాస్మి మనం ఎందుకు? రీజన్ కావాలి నాకు తెలియాలి. నేను ఎట్లా దేవుణ్ణి అయితా తెలియాలి అంటే మన జన్మ రహస్యం మనకు అర్థం కావాలి మాస్టర్. మనం ఎలా జన్మ తీసుకున్నామో అర్థం కావాలి. అసలు దైవం అంటే ఏంటో అర్థమైనప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకే రాంతాలో బేసిక్ పాయింట్ అన్నమాట అది. ఆరంభంగా శూన్యత్వము అంటారు రాంత. ఆరంభ స్థితిలో ఈ సృష్టి ఇప్పుడు ఇక్కడ ఇలా సృష్టించబడక ముందు మొత్తం శూన్యంగానే ఉండేదండి. టోటల్ వాయిడ్నెస్ అంట మన ఇంగ్లీష్లో పదం, వాయిడ్నెస్, శూన్యత్వం. ఏమీ లేదు, కానీ అన్ని దాంట్లోనే ఉన్నాయి, కానీ ఇంకా ఏమీ సృష్టించబడలేదు. ఆత్మ సృష్టించబడలేదు, కాంతిపుంజం సృష్టించబడలేదు, దైవం అన్న పదం కూడా లేదు. ఏమీ లేనటువంటిది మొట్టమొదటగా ఉంది, అంతే. అది అలా ఉంది, ఎప్పటి నుంచో ఉంది, అలా ఉంది ఉంది ఉంది. దానికి, ఆ మహాశూన్యత్వానికి మొట్టమొదటి ఆలోచన వచ్చింది మాస్టర్స్. మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, అసలు నాలో ఏముంది, నాలో ఉన్నదాన్ని మొత్తాన్ని నేను బయటికి తీయగలగాలి, అసలు నాలో ఏముంది అని మొట్టమొదటిగా తెలివి, మొట్టమొదటి ఆలోచన ఒక బిందువులాగా దాంట్లో ఏర్పడిందండి. దాన్నే మనం ఒక పూర్ణ బిందువు అంటాము, శూన్య బిందువు అంటాము, ఇక ప్రథమ చైతన్యము అంటాము, ప్రథమ ఎరుక అంటాము. దాన్నే మనం దేవుడిగా భావిస్తూ వచ్చాం. అన్ని మతాలు ఆ బిందువునే దేవుడిగా భావిస్తూ దైవం అనే భావనలో వచ్చాయి. ఎందుకంటే మొట్టమొదటిగా ఏర్పడ్డది ఆది ఆలోచన, ప్రథమ ఆలోచన, ద థాట్. అలా ఆ శూన్యం మొత్తంలో ఆ ఆలోచన ఉన్నప్పుడు ఆ పూర్ణ బిందువు ఏం చేసిందంటే, తనలో ఉంది మొత్తం తెలుసుకోవాలనుకుంది కదా, అది ప్రయాణం చేసింది. అటు ఇటు ఇటు అటు అటు ఇటు అది ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి లోపల ఏముందో కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఆ పూర్ణ బిందువులోంచి ఆ ప్రయాణ సమయంలో బయటకి కొన్ని లక్షల కోట్ల కాంతి కిరణాలు వెదజల్లబడ్డాయండి. దాంట్లోంచి కొన్ని లక్షల కోట్ల కాంతి కిరణాలు బయటకు వచ్చాయి. అప్పుడు అలా బయటకు వచ్చినటువంటి ఆ కాంతి కిరణాలమే మనందరం కూడా మాస్టర్స్
అంటే దైవంలోంచి మనందరం వచ్చేసాము. అంటే దైవము విభజించబడి రాలేదు, సెపరేట్ కాలేదు. ఒక కొవ్వొత్తి ఉంది, ఒక వెలిగించబడ్డ కొవ్వొత్తి ఉంది, ఇంకో కొవ్వొత్తి ఆ కొవ్వొత్తిని వెలిగించింది, ఇంకో కొవ్వొత్తి ఆ వెలుగుతో వెలిగింది. ఇప్పుడు ఫస్ట్ కొవ్వొత్తి ఏది, రెండో కొవ్వొత్తి ఏది, మూడో కొవ్వొత్తి ఏది? అన్నిట్లో అదే వెలుగు ఉంటుంది. ఇది ప్రథమ కొవ్వొత్తి అని మీరు చెప్పడానికి మీరు వీలుండదు. ఆ వెలుగు అది అలాగే ఉంటుంది. దాని సహాయంలో చుట్టూ అన్ని విస్తరించబడతాయి. అంటే దైవత్వము విభజించబడలేదు, దైవత్వము విస్తరించబడింది. ఏదైతే మొట్టమొదటి పూర్ణ బిందువు ఉందో, ఏదైతే మొట్టమొదటి ఆలోచన ఉందో, ఏదైతే మొట్టమొదటి ఎరుక ఉందో, ఆ మొట్టమొదటిది విస్తరించబడి ఒకటి అనేకంగా విస్తరించబడింది. ఆ ఒకటి అనేకంగా విస్తరించబడ్డప్పుడు ఇంకా ఒకటి ఉండదు. ఒకటి ఉంటుందండి. ఒకటి అనేకంగా విస్తరించబడ్డప్పుడు ఆ ఒకటి ఉండదు, అన్నిట్లోనూ ఉంటుంది. అది సపరేట్గా ఏమీ ఉండదు. అలా అందరము కూడా విస్తరించబడ్డాము. మొట్టమొదటగా ఆవిర్భవించిన వాళ్ళం కాబట్టి మనందరి దైవాలు అనే పేరుతో పిలిచారు. ఇక్కడ మధ్యలో మతం వచ్చింది. మతం ఏం చేసిందంటే, నాయన నువ్వు విస్తరించబడలేదు, నువ్వు విభజించబడ్డావు అని చెప్పింది మతం. అది ఏ మతమైనా తీసుకోండి, అది ఇస్లాం మతమైనా ఏ మతమైనా, ప్రపంచంలో ఉన్న ఏ మతాలు తీసుకున్నా కూడా మతం ఏం చెప్పింది తెలుసా? మతము శూన్యత్వాన్ని ఒప్పుకుంది, పూర్ణ బిందువును ఒప్పుకుంది, అంతవరకు ఓకే. కాంతి కిరణాలని ఒప్పుకుంది, అంతవరకు ఓకే. కానీ మతం ఒక్క పదాన్ని వాడి మానవ జాతిని సరే ముందు నడిపించింది, కానీ బానిసత్వంలో ముంచిపెట్టిందండి. నాయన నువ్వు దేవుడి నుంచి విభజించబడ్డావు, నువ్వు దేవుడి నుంచి సృష్టించబడ్డావు అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఏం జరిగింది? దేవుడి నుంచి సృష్టించబడలేదు, దేవుడు విస్తరించడం వల్ల సృష్టించబడ్డారు. దేవుడు విస్తరించడం వల్ల సృష్టించబడ్డారు అనుకుంటే అది ఆధ్యాత్మికత అండి, అది స్పిరిచువాలిటీ. దేవుడి నుంచి విభజించబడ్డావంటే అది రిలీజియన్, మతం. అక్కడ మతము చేసి మనుషుల్ని తన ఆధీనంలో పెట్టుకోవడం కోసం అలా పెట్టుకుంది. సో మనం ఒకటే అనుకోవాలి, దైవం విస్తరించబడింది కాబట్టి నేను కూడా దైవాన్నే, ఆ భావన మీద రావాలి. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు నుంచి ఇంకా మామిడికాయలే వస్తాయి కదా. మామిడి చెట్టు తనలో ఉన్నటువంటి జీవాన్ని విస్తరించి మామిడికాయల రూపంలో మనకు అందిస్తుంది. ప్రతి మామిడికాయ ఒకేలాగా ఉంటుంది, తన షేప్, దాని కలర్ సేమ్, ఒక చెట్టుకి సేమ్ అలాగే ఉంటాయి. అలాగే కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలే వస్తాయి. దైవం విస్తరించబడ్డా వల్ల దైవాలే వస్తారు, మానవులు రారు. యాక్చువల్గా దైవం అన్న పదం లేదండి, అంతకుముందు మానవుడు అన్న పదమే ఉంది. దైవము దివ్యత్వము అన్న పదము ఎక్కడా ఉండదు, ఎక్కడా లేదు. బ్రహ్మ అన్న పదం వాడారు వేదాలు దేవుడు, దేవతలు, దైవాలు ఇవన్నీ నెక్స్ట్ పురాణాల్లో వచ్చాయి. వేదాలలో మౌలిక వేదసారంలో బ్రహ్మ సృష్టికర్త, సృష్టి ప్రారంభకులు. అందుకే అహం బ్రహ్మాస్మి అన్నారు, అహంగా దైవాస్మి అనలేదు, అహం బ్రహ్మాస్మి అన్నారు. అంటే మనందరం బ్రహ్మలం కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అహం అంటే అయాం, ప్రతి ఒక్క అయాం కూడా బ్రహ్మ అంటే ద గాడ్ అని అర్థం. అలా కాంతి పుంజాల నుంచి మనం విస్తరించుకుంటూ వచ్చామండి. అందుకనే ఎవరైనా మిమ్మల్ని నువ్వు దైవాన్ని ఎందుకు అవుతావు అంటే ఇది చెప్పండి, ఒకటే వాక్యం, దైవం విభజించబడ్డం వల్ల నేను రాలేదు, దైవం విస్తరించబడ్డం వల్ల వచ్చాను, దైవం తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోవడం వల్ల నేను వచ్చాను. సో ఐఎమ్ గాడ్. సో గాడ్ అన్న పదం కూడా లేదు, కానీ ఇప్పుడు మనకి అవసరం పడ్డది కాబట్టి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మనమంతా బ్రహ్మలం అంటే బ్రహ్మ అన్న పదాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వస్తేనే హ్యూమన్ అంటారండి. హ్యూమన్ అంటేనే ద గాడ్ అని అర్థం. హ్యూమన్ అన్న పదానికి అప్పట్లో చలామణిలో ఉన్నటువంటి భాషలో ద గాడ్ అని అర్థం, బ్రహ్మ అని అర్థం. హ్యూమన్ అంటే బ్రహ్మ అని అర్థం అండి. బ్రహ్మని ఇంగ్లీష్లో చెప్పడం కోసం హ్యూమన్ అన్న పదం వాడారు. మనందరం బ్రహ్మలం, మనందరం మానవులం. హ్యూమన్ మానవులం. దైవం అన్న పదం ఎక్కడా లేదు. తర్వాత దాన్ని మనకంటే హయ్యెస్ట్గా ఒకరు పెట్టడం వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు మనం దాంట్లో కొన్ని జన్మలుగా మునిగిపోయి ఉన్నాం కదా. అందుకే బయటికి రావాలంటే మనం కూడా దేవుడు అన్న పదం మనకు వాడాల్సి వస్తుంది. కానీ వీఆర్ మనందరం కూడా బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి. ఒకసారి అందరూ అనుకోండి, మాట్లాడు. మీ లెఫ్ట్ హ్యాండ్ మీ ఆత్మ దగ్గర చేయబెట్టుకోండి ఒకసారి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
అహం బ్రహ్మాస్మి తదాస్తు. ఏదైనా 3 సార్లు మనం ఎందుకు వాడతామంటే ఇక్కడ ఈ భూమి అనేది ఇక 3 ప్లేన్స్లో ఉంటుంది, ఫిజికల్, మెంటల్ అండ్ ఆస్ట్రల్. అందుకే ఏదైనా మనం XYZ అంటాం మన సైన్స్లో, అందుకే 3 times మనం యూజ్ చేస్తాం. సో వీఆర్ గాడ్స్, అసలు వీఆర్ హ్యూమన్స్. కానీ ఇప్పుడు మనకు అవసరం పడుతుంది గాడ్ అన్న పదం వాడడం, కానీ గాడ్ అన్న పదం లేదు. యాక్చువల్లీ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్, హ్యూమన్ ఈజ్ ఎగ్జిస్ట్, రైట్? బట్ ద డివినిటీ విల్ ఎగ్జిస్ట్, ద గాడ్లీనెస్ ఇస్ ఎగ్జిస్ట్. అంటే దైవం అన్న పదం లేదు, దివ్యత్వం ఉంది, రైట్? సో రామ్తా మనకి సువర్ణ అధ్యాయంలో చెప్తారు, 1 minute కంప్లీట్ చేస్తాను ఇది. నేను రామ్తాను, సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూతలం మీద జీవించినటువంటి ఓ సార్వభౌముణ్ణి. మనం తెలుసుకున్నాం అది. ఈ జన్మలో నేను మరణించలేదు, ఈ జన్మలో నేను మరణించలేదు, నేను మరణాన్ని అధిరోహించాను. నా మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకునే విద్యను గ్రహించి అగోచరమైన మరో జీవితపు తలంలోనికి వెళ్ళిపోయాను. అంటే రామ్తా తన గురించి మనకి చెప్తున్నాడు, నేను రామ్తాను నాయన, ఈ జన్మలో నేను మరణించలేదు, నా యొక్క మానసిక శక్తిని అదుపులోనికి తెచ్చుకొని ఈ తలాన్ని అధిగమించి అధిరోహించి వేరొక తలంలోనికి నేను వెళ్ళిపోయాను అని చెప్తున్నారు రామ్తా. అని చెప్తూ ఆ ప్రయత్నంలో తను ఏం సంపాదించాడంట, అధిరోహించిన ప్రయత్నంలో నేను అంతులేని స్వేచ్ఛని ఆనందించాను, అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదించాను, అపారమైన జీవితాన్ని నేను గ్రహించాను. నా తరువాత ఆ స్థితి ఎందరికో ప్రాప్తించింది అని చెప్తున్నారండి రామ్. ఆయన నేను ఒక్కడిని, ఐఎమ్ ద సింగిల్ అని చెప్పట్లేదు, నేను ఫస్ట్, నా తరువాత ఎందరికో చెప్తారు, ఎందరికో ప్రాప్తించింది ఆ స్థితి. వారు మీకు తెలిసినా మీకు తెలియకపోయినా. కొంతమంది వచ్చి చెప్తారు నేను ఈ స్థితి అందుకున్నాను అని, కొంతమంది చెప్పకుండా ప్రశాంతంగా అలా వెళ్ళిపోతారు అని చెప్తున్నారు అండి. మానవాళిని గొప్పగా ప్రేమించే ఒక సౌభ్రాతృత్వపు అంశాన్నే నేను, అంటే మీకు అన్నయ్య లాంటి వాడిని నేనని చెప్తున్నారు. చెప్పి మీ ప్రార్థనలు వింటున్నా నేను, మీ అంటే ఆయన నేను అన్న పదం వాడకుండా మేమందరం అన్న పదం వాడతారు. మేమందరం అంటే హాస్టల్ మాస్టర్స్ కానీ అందరూ అన్నమాట. మేము మీ ధ్యానాలు చూస్తున్నాము, మీ ప్రార్థనలు వింటున్నాము, మీ ప్రవర్తనలు కూడా మేము గమనిస్తున్నాం. అలా గమనిస్తూ ఉన్నటువంటి మీ సహోదర, మీ అద్భుత అపూర్వ సహోదరులమే మేము కూడా మీలాగే భూమి మీద దుఃఖాన్ని, ఆనందాన్ని, ఆశను, నిరాశను అన్నింటినీ అనుభవించిన వాళ్ళమే. మేము మీకంటే గొప్ప వాళ్ళమేం కాదు. మా జన్మ మీకంటే కూడా ఇంకో 2 కాళ్ళు, ఇంకో 3 చేతులతో పుట్టలేదు. మీలాగే మానవుడిగా జన్మ తీసుకున్నాము, మీలాగే దుఃఖాన్ని అనుభవించాము, మీలాగే ఆనందాన్ని అనుభవించాము, మీలాగే ఆశల్ని గ్రహించాము, మీలాగే నిరాశతో కుంగిపోయాము. కానీ మేము ఆ మానవత్వపు అనుభవాల హద్దులను చెరిపేసి అనంత వినీల ఆకాశంలోకి వెళ్ళిపోయాము. మేము నేర్చుకున్న జ్ఞానం ద్వారా అని చెప్తున్నారండి. మేము మీలాగే ఉన్నాం, కానీ మాకు మీకు తేడా ఏంది? జ్ఞానాన్ని మేము గ్రహించాము, ధ్యానాన్ని మేము చేశాము, ఆ అనంత వినీలాకాశ ప్రపంచంలోకి మేము వెళ్ళిపోయాము. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామంటున్నారండి వాళ్ళు. ఆహ్వానిస్తున్నారంట, మీకు అవకాశం ఉంది, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, జ్ఞానం నేర్చుకోండి. మేము ఎక్కడైతే ఉన్నామో, రామ్తో ఒక మాట అంటాడు తెలుసా, 5వ చైతన్య తలంలో ఏదైతే మీరు స్వర్గంగా పిలుచుకుంటున్నారో ఆ 5th డైమెన్షన్ ప్లేన్లో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటారండి రామ్తా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద 5th డైమెన్షన్ అంటారు. స్వర్గంలో నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అంటారు. స్వర్గం అంటే మనకి ఇక్కడ చెప్పినట్టుగా స్వర్గం మన పదం అయితే కరెక్టే. ఎందుకు స్వర్గం అంటే అక్కడ భౌతికంగా ఏముండవు, నువ్వు ఏది ఆలోచిస్తే నీకు అది కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది. నువ్వు ఒక అందమైన ఒక సెలయేరు చూడాలి అనుకున్న మరుక్షణం ఒక సెలయేరు నీ ముందు సాక్షాత్కరిస్తుంది. అందుకు స్వర్గం అంటాం మనం దాన్ని. ఆ స్వర్గంలో నేను తలుపు దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నాను. నాకు తెలుసు నా సైనికులుగా ముందు మీ అందరూ వస్తారు, ఆ తరువాత మిగతా ప్రపంచం మొత్తం వస్తుంది అంటున్నారు. అని నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను మళ్ళీ ఎందుకు వచ్చాను, నా దారిని నేను వెళ్లకుండా నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అంటే, మీరు ఎంతో విలువను సంతరించుకున్న వాళ్ళు, మీరందరూ కూడా సమస్త మానవాళి కూడా పనికిరాని వాళ్ళు కాదు, పనికిమాలిన వాళ్ళు కాదు, ఎంతో విలువను సంతరించుకున్నవారు, మీరు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వాళ్ళు అని చెప్పడం కోసమే వచ్చాను నేను.
మేము గొప్పవాళ్ళం, మీరు మమ్మల్ని పూజించండి అని చెప్పడం కోసం నేను రాలేదు. యు ఆర్ ఆల్సో ద గ్రేటెస్ట్. మీరు ఎంతో విలువ సంచరించుకున్న వాళ్ళు, మీరు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వాళ్ళు అని చెప్పడానికే నేను మళ్ళీ వచ్చాను. ఎందుకంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరు మీ జీవితము, మీ లోపల వస్తున్న ఆలోచనలు, మీలో ఉన్నటువంటి ఆ శక్తి, ముఖ్యంగా మీలో ఉన్నటువంటి జీవసారమైన మీ శక్తి ఎంత విలువైనదో, దాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారో, దాన్ని మీ చేత ఎలా ఉపయోగించాలో చెప్పడం కోసమే నేను వచ్చాను, నా సహోదరులు వచ్చారు అని ఒక ఎక్సలెంట్ స్టేట్మెంట్ వాడతారండి. ఏమంటారు సార్? మీలో ఎందరో ఎప్పుడో మరిచిపోయినటువంటి మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికే నేను వచ్చాను. రాంతాతను చెప్తున్న ఎందుకు వచ్చారో, మీరు మరిచిపోయిన మీ దివ్య వారసత్వాన్ని. మన భౌతికపరమైన వారసత్వం ఏంటి? మన కుటుంబము, మన తాతయ్యలు, అమ్మమ్మలు, అంతే కదా. నా వంశము, నా వారసత్వం అంటాం కదా. భౌతికంగానే మీ వారసత్వం ఏంటో తెలుసా? మహాశూన్యం నుంచి డైరెక్ట్గా ఆవిర్భవించిన వాళ్ళు మీరు. అది మీ వారసత్వం, మీ ఘనమైన వారసత్వం. అది మీరు మరిచిపోయినటువంటి మీ ఘనమైన వారసత్వం, మీ అద్భుతమైన వారసత్వం. సాక్షాత్తు ఒక బ్రహ్మ విస్తరించడం వల్ల జన్మ తీసుకున్న బ్రహ్మలు మీరందరూ. నాయనా, మీ వారసత్వాన్ని గుర్తు తెచ్చుకోండి. మీరు మర్చిపోయారు. మనం చేసిన తప్పు కూడా ఏం లేదండి. మనం చేసిన తప్పల్లా కూడా ఒకటే తెలుసా, మనం మర్చిపోయాం అంతే. మాయ తల్లి గర్భంలోంచి బయటికి రాగానే ఏ మాయ అయితే ఆవహించిందో ఆ మాయ వల్ల మనం మర్చిపోయాం. మన ఇంటి అడ్రస్ మనం మర్చిపోయాం, మన వారసత్వం మనం మర్చిపోయాం. ఇక్కడ తిరుగుతూ ఇదే నిజము, ఇదే నిజం అనుకుంటూ ఉన్నాం. కానీ దీనిని మించింది మచ్ మోర్, నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది నాయన మీకు. మీరు ఇక్కడ ఉండి మర్చిపోయారు అని చెప్తున్నారు రాంతా. అని చెప్పుకుంటూ ఈ చరిత్ర కాలగమనంలో ఆయన ఇంకో మాట చెప్పారు, అవసరం లేదు. మీ చరిత్ర కాలగమనంలో ఈ విషయం మీకు గుర్తు చేయడం కోసం ఎందరో వచ్చారు. కానీ కొందరిని మీరు పూజించారు, కొందరిని మీరు శిలువ వేశారు, కొందరిని మీరు అవమానించారు, కొందరిని మీ భుజాలపైన ఎత్తుకున్నారు. కానీ మీరు వ్యక్తినే చూశారు, వారు బోధిస్తున్నటువంటి జ్ఞానాన్ని మీరు చూడలేదు. అందుకే రాబోయేది దివ్య యుగం. నెక్స్ట్గా డైమెన్షన్ రాబోతుందండి. యాక్చువల్లీ 5th డైమెన్షన్ అనుకున్నాం. 5th డైమెన్షన్లో కూడా డీపర్ లెవెల్స్ రాబోతున్నాయి. ఎందుకు మనం ఇంత జ్ఞానం నేర్చుకుంటున్నాం మీకు ఐడియా ఉందా మాస్టర్స్? అంతకుముందు కూడా ఈ జ్ఞానం నేర్పించబడ్డది. కానీ మధ్యలో మధ్యయుగం అని చెప్పి వచ్చింది, చీకటి యుగంగా మనం పేర్కొన్నాం. ఆ చీకటి యుగంలో మనం ఆ బ్రహ్మజ్ఞానాన్ని మర్చిపోయాం. మనం ఎందుకు మర్చిపోయాము అంటే ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, మన వారసత్వాన్ని వాళ్ళు పక్కన పెట్టడం వల్ల, మన వారసత్వం తప్పు అని చెప్పడం వల్ల ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎర్త్ యొక్క డైమెన్షన్ అండి. భూమి మీకు వైబ్రేషన్ అనే మాట నేను 3 మాటలు మీకు పరిచయం చేయాలి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే మనకు పౌనపుణ్యము అంటాం. పౌనపుణ్యము అంటే ఒక సెకండ్లో ఎన్నిసార్లు నువ్వు ప్రకంపిస్తావో దాన్ని పౌనపుణ్యము అంటారు. ప్రకంపించడాన్ని వైబ్రేషన్ అంటాము. వైబ్రేషన్, ఫ్రీక్వెన్సీ. అలా ప్రకంపించడం వల్ల కొంచెం ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అక్కడ. వైబ్రేషన్, సెకండ్కి ఎన్ని వైబ్రేషన్స్ అవి ఫ్రీక్వెన్సీ, మీకు ఎంత ఎనర్జీ వస్తుందో దాన్ని మనం ఎనర్జీ అంటాం. సింపుల్ 3 థింగ్స్ కదా. నా బాడీకో వైబ్రేషన్ ఉంటుంది, ఈ భూమికో వైబ్రేషన్ ఉంటుంది. ఈ భూమి యొక్క జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ భూమి యొక్క వైబ్రేషన్తో నా బాడీ వైబ్రేషన్ సమానంగా ఉన్నప్పుడే నేను ఈ భూమి మీద నిల్చుని మాట్లాడగలను. ఓకే, ఇప్పుడు ఈ సోఫాకో వైబ్రేషన్ ఉంటుంది, నాకో వైబ్రేషన్ ఉంటుంది కదా. నేను ఈ సోఫాలో కూర్చోవాలంటే సోఫా యొక్క వైబ్రేషను, నా వైబ్రేషన్ అంటే సోఫా ఫ్రీక్వెన్సీ, నా ఫ్రీక్వెన్సీ సమానంగా ఉన్నప్పుడు నేను కూర్చోగలను. కానీ మన ఆత్మ యొక్క వైబ్రేషన్ చాలా ఎక్కువ, మన సోల్ యొక్క వైబ్రేషన్ చాలా ఎక్కువ. ఓకే రైట్. అంత వైబ్రేషన్ ఉన్నటువంటి సోల్లోకి మనం ఈ భౌతిక పరంగా ఈ భూతలం మీద ఉండి జ్ఞానాన్ని తీసుకోవాలి అంటే అంత వైబ్రేషన్ మనం దానికి ఇవ్వలేకపోయాం. అప్పుడు ఇచ్చారు యోగులు, ఋషులు. వాళ్ళు ఏం చేశారంటే తపశ్శక్తి ద్వారా తమ యొక్క వైబ్రేషన్ని సైతం పెంచుకొని, తమ వైబ్రేషన్ని పెంచుకొని సోల్ వైబ్రేషన్తో ఈక్వల్ చేసి సోల్తో అనుసంధానంలో ఉండేవారు. ఇది మన ప్రాచీన వేదకాలంలో. మధ్యలో ఏమైందంటే అంధకార యుగం, మధ్య యుగాలు వచ్చే నాటికి
మన వైబ్రేషన్ మన గురించి మనం తక్కువగా అంచనా వేసుకొని మన గురించి మనం ఒకరి కింద బానిసలమే అన్నట్లుగా మనం అంచనా వేసుకొని మన అందరిని పూజిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి అని అంచనా వేసుకోవడం వల్ల మన వైబ్రేషన్ లెవెల్ తగ్గిపోయింది. సోల్ వైబ్రేషన్ మనం చేరుకోలేకపోయాం. సో మధ్యయుగాల్లో ఆత్మజ్ఞానం చెప్పబడలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మన వైబ్రేషన్ పెరుగుతుంది. ఎలా? మనం పెంచుకోవడం వల్ల అవసరం లేదు, భూమి యొక్క వైబ్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు భూమాత యొక్క వైబ్రేషన్ 6th డైమెన్షన్లోనికి కూడా వెళ్ళిపోతుందండి. మన సోల్ వైబ్రేషన్ 7th డైమెన్షన్లో ఉంటుంది. ఇప్పటిదాకా మనం 3rd డైమెన్షన్లో ఉన్న వాళ్ళం 4th వచ్చాము, 5th వచ్చాము, 6th లోకి కూడా మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ఎర్త్ డైమెన్షన్ తగ్గట్టు, ఎర్త్ యొక్క వైబ్రేషన్ తగ్గట్టుగా మన వైబ్రేషన్ కూడా ఎక్కువ అవుతుంది. దాంతో మనం సోల్ యొక్క వైబ్రేషన్కి రీచ్ అయ్యి, అందుకే ఇప్పుడు మనం సోల్తో మనం మాట్లాడగలము. తెలుసా? వీ కెన్ స్పీక్ విత్ అవర్ సోల్. మన ఆత్మతో మనం మాట్లాడగలం. అందుకే ఎంత ఎక్కువ డీపర్ సబ్జెక్ట్ అయినా కూడా మీరు అందరూ వినగలుగుతున్నారంటే, ఎర్త్ వైబ్రేషన్ వల్ల మీ బాడీ వైబ్రేషన్ ఎక్కువైంది, మీ బాడీ వైబ్రేషన్ మీ సోల్ వైబ్రేషన్తో సమానమైందండి. సో అంత అద్భుతమైన వాళ్ళు మీరు, అంత శక్తి మీలో ఉంది. మీరు ఎప్పుడైతే మీ శక్తిని మీ శరీరంలో పూర్తి స్థాయిలో నిలుపుకోగలరో అప్పుడే దివ్యయుగం ప్రారంభమైనట్టు. దివ్యయుగం వచ్చేసిందండి. ఈ దివ్యయుగంలో ఈవెన్ ఏ నిరాశలు, నిస్పృహలు, ఏ వార్ధక్యాలు, ఏ మరణం కూడా ఉండదు, ఏ ద్వేషం ఉండదు, యుద్ధాలు ఉండవు రాబోయే దివ్యయుగంలో. ఆ రాబోయే దివ్యయుగానికి మనందరం సీడ్ పీపుల్ అంటామండి. సీడ్ పీపుల్ అంటారు. రాంతా 1,14,000 మంది అన్నా కదా నేను, 10 లక్షల మంది సైన్యంలో ఆ 1,14,000 మంది ద సీడ్ పీపుల్, బీజాలు వాళ్ళు. ఈ భూతలం మీద దివ్యయుగం ప్రారంభానికి వర్క్ చేసేటువంటి సీడ్ పీపుల్ అన్నమాట వాళ్ళు. మనం ఆ బీజాలం మనం ఇప్పుడు ఇక్కడ ఈ సమయంలో, ఈ సందర్భంలో ఇక్కడ మనం వింటున్నాము అంటే వీఆర్ ద సీడ్ పీపుల్. ఇక్కడ మీకు ఆశ్చర్య విషయం ఏంటంటే, ఎందరో మాస్టర్స్ ఉంటారండి, ఇక్కడ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే సీడ్ పీపుల్తో జరిగేటువంటి జ్ఞానం పంచుకునేటువంటి, నేను మీకు ఏం చెప్పట్లేదు ఇక్కడ, నేను కొత్తగా మీకు చెప్పట్లేదు, మీలో ఉన్నది మీకు పరిచయం చేస్తున్న కార్యక్రమం. కాబట్టి వీఆర్ ఆల్ సీడ్ పీపుల్. సీడ్ పీపుల్గా మనం మొట్టమొదటి చేయాల్సింది, మనం చేసే వర్క్ ఏంటంటే, ప్రపంచానికి మనం వర్క్ చేసే ముందు మన కోసం మనం వర్క్ చేసుకోవాలి. మన కోసం మనం వర్క్ చేసుకోవాలి. మన ఎనర్జీని మనం రీక్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 విషయాలు మాస్టర్స్. నెంబర్ 1 ఏంటంటే, మనం ఏదైనా డిజైన్ వేసుకుని వస్తాం. మనం చెప్పుకుంటాం కదా, సోల్ డిజైన్. ఒక ఆత్మభూతలం మీద జన్మ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎక్కడ జన్మ తీసుకోవాలి, ఎవరి గర్భంలో జన్మ తీసుకోవాలి, ఏ ప్రాంతంలో జన్మ తీసుకోవాలి, ఎలాంటి ఆకారంతో జన్మ తీసుకోవాలి, ఇవన్నీ డిసైడ్ చేసుకుని ప్లాన్ వేసుకుని వస్తుంది, జన్మ తీసుకుంటాం. ప్లస్ మనం చేసే వర్క్స్ కూడా కొన్ని జన్మ తీసుకుంటాం. ప్లస్ మన స్థితి కూడా మొత్తం మనం డిజైన్ వేసుకుని వస్తాం. అలా క్రియేషన్ చేసుకునే హక్కు మనకుంది, అలా డిజైన్తో వస్తాం. కానీ మనం ఒక చాయిస్ని కూడా తీసుకుని వస్తాం. ఇది కూడా దాచిపెట్టారండి చెప్పకుండా మనకి. చాలామంది మతానికి సంబంధించిన వాళ్ళు, కొద్దిమంది ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ సబ్జెక్టు మనకి పంచకుండా దాచిపెట్టారు. ఇది తెలిస్తే మనం ఎవరి గుప్పెట్లో ఉండము, మనల్ని ఎవరు శాసించలేరు, మనం స్వేచ్ఛగా ఉంటాం. ఏంటో తెలుసా, అది మనం ఒక చాయిస్తో పాటు వచ్చాము. ఆ చాయిస్ ఏంటంటే రీక్రియేషన్ చాయిస్ మాస్టర్స్. మనకి రీక్రియేషన్ కూడా ఉంది, మనకి రీడిజైన్ కూడా ఉంది. డిజైన్ వేసుకుని వచ్చావు, భూతలానికి వచ్చావు, నువ్వు ఒక స్వేచ్ఛ ముక్త ఆత్మవి. నువ్వు ఇక్కడ నీ జీవితం నువ్వు స్టార్ట్ చేసావు, నువ్వు జీవిస్తూ వచ్చావు. కానీ నీకు నచ్చలేదు ఆ డిజైన్, దీన్ని మార్చుకోవాలి అనుకున్నావు నువ్వు, దీన్ని మళ్ళీ రీక్రియేట్ చేసి. అందుకే సంకల్పాలన్నా ఆ క్రియేషన్కి అంత ఇంపార్టెంట్. నువ్వు రీక్రియేట్ చేసుకోవాలనుకున్నావు. నువ్వు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ సరే మనీ లేకుండా ఒక దరిద్రుడిగా జన్మ తీసుకోవాలనుకున్నావు. వచ్చిన తర్వాత లేదు, నేను క్రియేటర్ని కదా, నాకెందుకు సంపద ఉండకూడదు అనుకున్నావు. రీక్రియేషన్ చేసుకునే ఛాన్స్ కూడా మీకుంది. మీరు చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ మీ జీవితాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే మీకు నచ్చినట్లు మీరు మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటారు? ఎలా సృష్టించుకున్నారో అలా మార్చుకోవాలి. ఎలా సృష్టించుకున్నారు? ఉన్నతమైన తలాల్లో ఉండి సృష్టించుకున్నారు. ఉన్నతమైన తలాల్లోకి వెళ్ళే మార్చుకోవాలి. అంటే బాడీ వేకేట్ చేసి వెళ్ళాలా? కాదు. ఉన్నతమైన తలం అంటే మనకంటే అప్స్టైర్లో ఉండే రూమ్ కాదండి. నేను అప్పుడే ఉన్నతమైన తలాలంటే మనకంటే పైన ఉండేవి కూడా కాదు. అన్ని తలాలు మనకి ప్యారలల్గా ఉంటాయి. మీకు తెలుసా ఆ విషయం? ఉన్నతమైన తల కంటే మనకంటే పైన అట్లే ఉండవు, అన్నీ మనకు ప్యారలల్గా ఉంటాయి. ఉన్నతమైన తలం అంటే ఏంటంటే ఉన్నతమైన వైబ్రేషన్ ఉన్నటువంటి తలం అంతే. ఉన్నతమైన పౌనపుణ్యం ఉన్న తలం, అది మనకంటే పైన మనకంటే కింద ఉండదు, మన పక్కనే ఉంటాయి అన్ని వరుసగా.
నవగ్రహాలు ఎట్లయితే ఉంటాయో ఆ బొమ్మ మీరు గుర్తు తెచ్చుకుంటే అన్ని ప్లేన్స్ అదే లెవెల్లో ఉంటాయి. ఓకే, సో అంటే మనం ఆ వైబ్రేషన్లోనికి వెళ్ళి మనం రీక్రియేషన్ చేసుకోవాలి. దానికి మనం